ఏమిటి ఏనుగు పాలతో వ్యాపారం చేస్తారా? దాని నిమిత్తం 25,000 లోన్ కావాలా? ఈ ఏనుగు పాలు ఎవరు కొంటారండి? మీలాంటి తలకమాసిన ఏదో ఎవడో కూడా కొంటాండి. ఏమిటి అదే మీలాంటి తెలివైన వాడు ఎవరో కొంటారులే అంటున్నాడు. ఓ నాకు ఇంకోలా కనపడిందిలేండి. మా బ్యాంకులో ఆవులకి గేదెలకి లోన్లు ఇచ్చామండి. అందులో నేను స్పెషలిస్ట్ అండి. ఏనుగు పాలతో వ్యాపారం చేసే వాళ్ళకి ఇంతవరకు లోన్ ఇవ్వలేదండి. ఏనుగు పాలు ఎవరు కొంటారో చెప్తే లోను ఇస్తా. ఏనుగు పాలు హోమియోపతి మందుల్లో వాడతారని తెలియని మీరు బ్యాంక్ మేనేజర్ ఎలా అయ్యారండి? తెలుసు, నాకు తెలుసు. హోమియోపతి మందుల్లో వాడతారని తెలుసు. మీకు తెలుసో లేదంటే చేసా. అత్తరే లీటర్ పాలు ఎంత అమ్ముతారు? నీ బొంద. ఏమిటి అదే ఓ 100 ఉంటుందంటున్నాడు. నాకు ఇంకోలా కనపడిందిలేండి. అవును మరి, గేదె పాలు లీటర్ 10 రూపాయలు ఉన్నప్పుడు ఏనుగు పాలు కదా 100 రూపాయలు ఉంటుంది. రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? నేనంతే అదిరిపోయే ప్రశ్నలు అడుగుతాను. ఏమిటి నాకు ఇంకోలా వినపడలేదు. 7 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నావు కదా, నేను నమ్మను. నమ్మకపోతే మా గజాదని అడుగుతాం పదండి. ఏమిటి పదండి. ఆగు, మీరు కూర్చోండి. మీరు రావడానికి వీల్లేదు. బ్యాంక్ రూల్స్ ఒప్పుకో. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నేనే వెళ్ళి చెక్ చేసి వస్తా. వాళ్ళంతా వస్తా ఉన్నారు, నేనే రానివ్వలేదు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నిజంగా 7 లీటర్ల పాలిస్తావా? ఓ వెరీ గుడ్. నమస్కారం, నువ్వు కూర్చోవా. అన్ని టెస్టులు చేసి నేను తెలిసింది ఏమిటంటే నీకు 25,000 శాంక్షన్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను సార్. వెరీ గుడ్. తప్పుకోరా.